మూలము నెప్పిన పెద్దలకు దండమా తప్పులు దండాలు మూడయ్యా తప్పులు మరణించిన తలకు దండమా లింగం కట్టిన గురువుకు దండమా గవ్వ కట్టిన సారికి దండమా నేర్చి సకాలి కదా అయిపోతున్నాము నిర్మిన మాటలకే తలకి దండాలు మమ్ముల రాజులకే రాజులకే తలకి దండాలు ఎక్కడ ఉన్నావు కులగురు వీరయ్యా దండమే కొట్ట దేవతలు 30 కోట్ల మునులు సురలు రాక్షసు గరడ గంధర్వ కిన్నర కింపురుష సురటి 33 కోట్ల దేవతల నతిగా ఇట్లా ఉండంగా జరగబోయే కథ నతిగా అది కొల్లపూరి పట్టము రమార కొల్లపూరి పట్టం రామ ఆ పట్టం లోపల రాజువారు కొల్లపూరి పట్టం యాదిరెడ్డి వారి అమ్మవారు నీలమ్మ గర్భాన 6 మంది కొడుకులున్నారా కాపులకు కరువురా వచ్చిన అజ్ఞాన కొల్లపూరి భద్ర కాలిపోతే మరి అటువంటి ఆ యొక్క పరమశివుడైనా ఇక తల్లి నీలమ్మ 12 ఏళ్ళ ఎద్దరు తీసింది నీలమ్మ ఏకాదశి శివరాత్రి శివుని పేరు మీద ఒక్క పొద్దు ఉంది గాయల్ల గనక మాతగా పర్వతాల మల్లలను కాపు తల్లి ఓడిలా వేసినాడే మల్లనుడు నీలమ్మకు ఎప్పుడుగా ఓడి కట్టిండో ఆ దేవుడు పుట్టి పెరిగి పెద్దవాడయ్యి కనుక పర్వతాల వల్లల్లా కూలిపోయిన కొల్లపూరి కుదిరించి కట్టిండు పాడబెట్ట కొల్లపూరి బస్తి కవులు చేసి పరమాత్మ వల్ల ముగ్గులు పోసింతారా 3 గుళ్ళ తక్సు కట్టి దున్నుకోని బతుకనందా ఈ రాగలు తెచ్చుడు ఏటి మీద ఎట్ల వందా పాటి మీద పస్త్ర వందా 6 రన్నలు నందాయి రాగలు దుంతున్ను పరమాత్ముడు వల్ల రాజ్యం కట్టుకున్నాడు మరి పడదంత భాగవతం 12 వేళాలు ఈట ఇజమంతులు పాట దొమ్మరి వారి కథ చెప్పే అయ్యేవాళ్ళు పురుషులు చెప్పే బ్రాహ్మణులు పట్టు రాజులు ఏదో చెప్పే ఏదమంతులు కనుక కచ్చీరు కాడ పరమాత్ముడు మల్లయ్య సరే నేను రాజ్యం వెళుతుండు దేవుడు మల్లయ్య నా దేవరాజు మల్లయ్య మరి నీలమ్మ సంసారం పాలార పోసినట్టు ఉన్నది పరమాత్ముడు వల్లన్న 6 గంటలకు సంబంధాలు చూసి లగ్గాలు చేసిండు ఆనాడు రాజ్యం వెళుతుంటే ముక్కొంటి దేవతలు 3 దిక్కులు త్రిమూర్తులు చేరవచ్చి మల్లలకు పెళ్లి మీద ప్రేమలు చేసిండు పెళ్లి గారి వాడు రాజ్యమేలా చెప్పిండు చుట్టేడు కూడా ఉన్నట్టు దేవరి పట్టణమేల కొనకటాలరెడ్డి భార్య గుణవరి మాసమ్మ అల్ల గర్భాన పుట్టినాదా
పిల్ల పద్మాజీదేవి ఆ పద్మాజీదేవి తెచ్చి రంగరంగ వైభోగంగా లగ్గమాడిండ్రు. లగ్గమాడిన కొన్ని రోజులకు గౌరీదేవి రథమని ఆ యొక్క పద్మాదేవి తల్లి గారి ఇంటి పోయింది. మరి అటువంటి నీలమ్మ సంసారం ఎంతో బాగా ఉంది. నీలమ్మ పెద్ద కోడలు వంతులాడి వన్నెలక్కమ్మ కళ్ళ చూసింది. అమ్మా ఏమి చేతునంటదమ్మా, ఏమి చేతునంటదమ్మా దేవి అక్కమ్మ. మల్లరాలు ఉండవయ్యా మల్లయ్యా, రాజాలు ఎలవట్టే ఎలవట్టే, మా యొక్క మొగళ్ళు మొగళ్ళు రాగళ్ళు తుంతుతారు తుంటున్నారు. వీళ్ళేమో రాగళ్ళు తుంతుర్రు, మేము గాయదోళ్ళ లెక్క మరి కొంచెం పోతున్నాము. ఎక్కడ చేయాలంటది గా కోడలు అక్కమ్మ అక్కమ్మ. ఇది నా ఒక్కదాని తోని కాదు, ఈ యొక్క మాత ఉన్న వాళ్ళ నా దిక్కు చేసుకోవాలి. మా 6 మంది మాటలు ఒక్కటైతే మల్లన్ని రాజ్యమేలకుండా చేయవచ్చు. ఏమమ్మా చెల్లెళ్ళు, ఏమమ్మా చెల్లెళ్ళు, రంగమ్మ చెల్లెళ్ళు, చెప్పుతోగా మాట చెవులందు ఎట్టరు. నేను చెప్పే మాటలు మాటలు వింటరా. రావమ్మానే చెల్లె 6 ఆరళ్ళు, నాతోటి అరళ్ళు మీరల్లా ఉన్నరే. చిన్నదాన పెద్దదాన నడిపిదానా అక్క పెద్దక్క నడపామే, చిన్నది పెద్దది కొనది 6 మంది. మీరందరూ ఉంది కదా, అందరం మొత్తం ఇంటారు చెల్లె మల్లయ్య రాజవేల పట్టే చెల్లె చెల్లెల్లారా. మన మొగళ్ళేమో 6 కాళ్ళు అరకలు దున్న పట్టింది చెల్లె. మల్లన పిల్ల ఉయ్యాల ఊతుంటే మనమేమో తూపలు పంచబోతున్నాము చెల్లె. మల్లడేమో రాజ్యమేల పట్టే, మన మొగోళ్ళు ఏమో గాయదోళ్ళ లెక్క అరకలు దున్న పట్టి. ఇక గాయదోని పెళ్ళాల లెక్క మనమేమో అమ్మలు కొంచెం పోతాం, అని పెళ్ళమేమో ఉయ్యాలుగుతాం. నీకు ఈ మాట మీద ఎట్లా అనిపిస్తుంది? గట్ల కాదు కానీ మంచిగా సంసారం ఉన్నది, పాలరం వచ్చిన సంసారం ఉంది. ఆమె మేడలు ఉంటేంది, మనం దుపతులు సద్దులు నెత్తలు పెట్టుకొని పోతే ఏముంది. మన పెద్దలే కదా, మనం పోవాలి బావి కడగా ఇంటిగా ఉంటుంది చిన్న పోరి. నువ్వు తెలిసి తెలియని మాటలు ఒక్క మాట మంచిది కాదు. ఏడాలు చిన్నదైతే పాలు చిన్నదా? పాలు పాలు బరాబరే ఉంటది, ఆరాలు చిన్నదైతే పాలు చిన్నది. మరి అది ఇంట్లో ఉండేది, మనం పని చేసుడేది. గిదేంది బాగానే ఉందో వేసమావు. ఎందుకే నీకేమో నిత్తనన్నది అదే దాన్ని. నాకు మరదీయడు చెల్లె ఆరాలు ఇయ్యేది. నా మాట ఇంటే ఓ ఇంటోళ్ళు అవుతారు, ఓ సంసార పొళ్ళు అవుతారు, ఓ రీతోళ్ళు అవుతారు. నా మాటిన పోతే మీరే చెడిపోతారు. మల్లడు పెద్ద అవుతాడు, నేను పెద్ద అవుతా. ఎక్కడ పెద్ద అవుతావు నువ్వు? 6 ఏళ్ళ పెద్దదాన్ని నేను. అత్త ఏం చేస్తుంది? అయ్యో ఇలా ఓ బుడ్డెడు ఉంటది. బుడ్డెడు వండమంటే నేను కుండెడు తీస్తా. ఓ బుడ్డి పక్కోళ్ళకి బదులిచ్చి ఆ బుడ్డెడు వండుతుంటా. ఇక ఇంటికాడ నేను పెద్ద చేస్తా. మగవాళ్ళ మీ బావ మొటాల రెడ్డి, ఇక మొటాల రెడ్డి పెద్దోడు. ఇక రాసుల కావాలి ఉంటాడు, రాసుల కావాలి ఉంటాడు. మరి ఆయన కూడా ఇక ఓ పుట్టెడు అయినా అనుకో, ఓ పందెం తీసి వస్తాడు. ఆ పందెం అయినా అనే చెప్తాడు. మేమేమో గిట్ల పెద్ద అవుతాం. మల్లడు రాజ్యం వెళుతుండు చెల్లె నా చెల్లె వదలనే
ఎత్తికొట్టి డబ్బు సంపాదిస్తాడు సెల్లే నా సెల్లే బ్రదర్ ఎత్తికొట్టి డబ్బు సంపాదించడు మళ్ళడేమో గట్ల పెద్ద అవుతాడు ఇక మా సంసారం గిట్ల పెద్ద అవుతుంది ఏం చేయకపోయినా మధ్యలో మీరు 5 మంది మీరే చేడి పోతారు రండమ్మనా సెల్లరా నా మాట ఇంటే రీతొల్లు గత కూర్చుంటే లజ్జే రీతొల్లు అవుతున్నాయే దాని ఏమనకు దాని పానం బాగాలేదు ఏమనకు అక్కడ లంచ్ అంటారే రీతి తక్కువ లంచం ఉండా పెద్దదే తినలేదు రెండో సంవత్సరానికి కుక్కల పాలు చేస్తాడు ఇగో ఉన్నది చెప్పిన నేను చేసే దొంగతనం మళ్ళీ చేసి దొంగతనం చెప్పిన మీ ఇష్టమే మీ ఇష్టమే చెడిపోయిన నీ ఇష్టమా అంటుంది పైగా నువ్వు ఇంటికి పెద్దదానివి మాటకు పెద్దదానివి ఇక నీ మీదకి వెళ్ళి నడుస్తావు అక్కడ వేసినా నువ్వే గదే చూస్తున్నా ఎప్పుడు నడుస్తావు అని కాదక్క నీ మాట మీదకి వెళ్ళి సెల్లే నా మాట ఇంటరా సెల్లే నా మాట వీరింటే ఓ రీతొల్ల ఇతర సెల్లే నా సెల్లే ఇవాళ మొగోళ్ళు ఇంటికి వస్తారు గానే ఏ బాయ్ కాడికి వెళ్ళి సేన కాడికి వెళ్ళి ఇంటికి వస్తారు రాగళ్ళ కాంచెల్లే నీ తెలియదు నందాయి రాగలకి వెళ్ళి ఈ రకంగా మరి ఇట్లా బదురుకుంటున్నారు నందాయి రాగళ్ళు మల్లన్నకు వంతు పెట్టిండ్రు రాజ మీదనేమో కాపోళ్ళు ఉన్నారు అయితే అటువంటి పరమాత్మ మల్లన్న ఇక నందాయి రాగల్లల్లా నా దేవరాజు మల్లయ్య దేవుడే మల్లయ్య నేను రాజ్యమే లేవానిరా అయ్యరారా రాజమేలిన రాజులతోని మాట్లాడిన నాకు ఒలుపల తెలియదు దాపల తెలియదు ఘోరాల జంబరి చెక్కిళ్ళ కూసున్నాడు మాతగా పంచభూతాలు అరకలు కట్టినాయి నా భార్య నన్ను లగ్గమాడి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయినది తల్లిగారింటికి వెళ్ళిపోయి మళ్ళా రాలేదు ఆనాడు వంతులాడి ఉన్న రక్కమ్మ పాములు కొట్టుమని పట్టి బాధ పెట్టింది గాయల నా తల కొడితే నా భార్య నా దగ్గర వచ్చునా ఈ రకంగా మాట్లాడుకునే మాట అటువంటి ఆడివాళ్ళ పద్మాజీదేవికి తల్లిగారి ఇంటి లోపల ఈ ఇడిసి గుద్దినట్టయింది ఎక్కలేని బాధ కలిగింది దేవుడి మాల నుంచి పొన్నారి ఆడకొచ్చింది అత్తా నీలమ్మ అందరు కనబడుతున్నారు పరమాత్ముడు మళ్ళా నవ్వు పడతలేడు నీ భర్తకు మాతగా ర్యాగళ్ళు వంతు పెట్టిండు ర్యాగల్లల్లా నీ భర్త ఉన్నది చెప్పింది అంబలి పుట్టిన ఎత్తులు పెట్టుకొని ఆడివిల్ల పద్మాది దిగా నందాయి ర్యాగల్లోకి వస్తున్నది వచ్చే భార్య చూసిండు మల్లయ్య నన్ను ఏమని పిలుస్తుంది అంటాడు దేవుడే మల్లయ్య లింగాల సెండ నిండ కప్పుకొని మాతగా పండుకున్నట్టు ముసి నవ్వులు నవ్వబట్టే పండుకుంటూ ఉన్నాడమ్మా రాజు మల్లయ్య నువ్వు ఏమని అంటాది రామరామో పోరాల జమరుచి కింద పండుకుంటూ మల్లయ్య దేవరాజు మల్లునమ్మో రాజు మల్లయ్య భగవంతుడు మల్లయ్య కోరాల జమ్మి వృక్షం కింద భగవంతుడు మల్లన్న పండుకో
పట్టుకొని లింగాల తెల్ల నిండ కప్పుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు నా భార్య పద్మాలు ఏమంటదు అని గుంపనే మరి ఆడివిల్ల పద్మాలదేవి ఎప్పుడుగా అన్నం తీసుకొని వచ్చినది ఓ నాదా మల్లయ్య నన్ను చూసి అటువంటి నవ్వులు నవ్వుకుంటా పండుకొని ఉన్నవా ఒగల ఒగల నిడదబోతున్నవా నాదా మల్లయ్య ఓ నాద మల్లయ్య రాబు అయ్యా చెప్పుతున్న మాట శివనందు పెట్టు నాదా నేను తోక సుక్క కన్నా 90 ఏళ్ళు పెద్ద మూల సుక్కకున్నా 30 ఏళ్ళు పెద్ద 6 నెలల ఆగంతము 3 నెలల ముచ్చట కర్మ గాచారం కలుపు చెప్తున్నా మున్కలు వచ్చేది వెనక 6 నెలల కింద వచ్చేది ఇక కర్మ గాచారం నేను కలుపు చెప్తానాదా మానాద మల్లయ్య మరి ఆడివిల్ల పద్మాల అత్తమ్మ కల్లా 6 నెలలు పెద్ద తోక చుక్క కల్లా 90 ఏళ్ళు పెద్ద నన్ను చూసి నవ్వుతున్నావు మరి 6 నెలల ముందు 6 నెలలు కనుక జరిగేది జరగబోయేది కర్మకాశరము కలిపి చెప్పుతా ఎందుకయ్యా మేలుకుండి నిద్రపోయినట్టు అనుకుంటున్నావు లేచి అన్నం తిని వల్లది ఇక పర్వతాల చెంబుడు దేవరాజు వల్లురా భార్య అనే మాటలు ఆలకించరా ఏమి చేతునంటాడు సత్యవాది దేవుడు గుప్పునాది దేవుడు దేవుడు అల్లలేసిన భార్య దగ్గర వచ్చా రవమారే బాబా అరివేళ పద్మాచిరాడు తెచ్చినారే అన్నము అన్నం చేత బట్టి ఎత్తడి కమలాలరా అన్న వల్ల తిన్నాడు పరమాత్మ మల్లయ్యరా భార్య ముఖము చూసే ఏమి చేయబట్టరా మరి ఇది తినే వచ్చిందో తినకుండా వచ్చిందో నాకు అన్నం తెచ్చింది దీని కడుపు కూడా నేను ఆలోచించాలి భార్య గురించి మల్లన్న సగమోరా అన్నము అన్నం వదిలిపెట్టే రవమారి బామ అడిమల పద్మాచిరాడు సగమోరా అన్నము నేనల్లారి తిన్నా ఇంకా సగమోరే అన్నవాళ్ళ ఉన్నది అన్నవాళ్ళ తినము రవమారి బామ అడిమల పద్మాచిరాడు ఇంకా సగమోరా అన్నం ఉన్నది తినమన్నాడు మరి అడవిల్ల పద్మాదేవి మల్లన్న ఎప్పుడుగా భోజన భోజనాలు చేసిండు సగమోరం అన్నం వదిలిపెట్టే వరకల్లా భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేకపాయే నెత్తి మీద సూర్యుడు నిలవన్న కాడు పాపట్ల సూర్యుడు నా పద్మ రాఘవాంగవో లింగము ఆచారమంతుడు పువ్వుల దారము నా పుణ్య పురుషుడు ఆ సగమోరము అన్నము దగ్గర ఏరవచ్చి 5 ఏళ్ళ అస్తం చేత పట్టినది మరి అన్నం తీసింది కళ్ళకు నేత్రము కంటే 2 కళ్ళకు అద్దుకున్నది ఇక నాడివిల్ల పద్మాలరాయ్యా భర్త ఎంగిలి అన్నం భోంచేస్తా ఉన్నదే అమ్మా మరి భర్త ఎంగిలి బొజ్జాన భోజనాలు చేసింది కడుపు నిండా అమ్మవారు పద్మాదేవి రావే రావే ఓ బాబా రావే రావే ఓ బాబా పద్మాజీ అత్త మామ కల్లారే 6 నెలలు పెద్ద అని అత్త మామ కల్లా 6 నెలలు పెద్ద తోక సుక్క కల్లా 90 ఏళ్ళు పెద్ద జరిగేది జరగబోయేది కర్మకాచారము కలిపి చెప్తున్నాను ఏ మార్గం ఉన్నది నాతోటి చెప్తావు నా
నాతోటి అన్నమాట మాటలల్లా చెప్పావే అది ఏం మాట ఉంది బాబా దాని సంగతి చెప్పరాదు బాబా నాదా భగవంత మల్లయ్య అత్త మామ కన్నా 6 నెలలు పెద్ద తోక దుక్క కన్నా 90 ఏళ్ళు పెద్ద మూల సుక్క కన్నా 30 ఏళ్ళు పెద్ద నాతోటి మాటలను ఏం వార్తనో చెప్పమంటున్నావు ఇక వినండి నాదా ఓ నాదా మల్లయ్య రాబు అయ్యా మరి విలనాడు చూడబోతే శుక్రవారము శుభగడియ పంచాదశి ఉన్నది మనము పొన్నారి మేడకెళ్ళిపోయి మన తల్లి మీ అత్త తల్లిదండ్రి దాటి సెలవు తీసుకొని మరి అత్తమామతోటి సెలవు తీసుకొని అటువంటి గనక ఇత్తనాలు పెడితే మరి పక్షి ముఖ్యాలు కనుక నందాయి రాగల ఇత్తనం పెట్టిన మాట ఉంటే పక్షి ముఖ్యాలు జొన్నలు అటువంటి నందాయి రాగల్లా ఇత్తనం పెడితే భూమికి బలమైన పంటలు వండును రామో రామ అడలే పంటలు వండును రామో రామ దొరవారి దొడ్డు లోపల దొరకోట కనుకలేమి లెక్క కొడుతుంది కెడి ఆ సైబం లోపల ఇడిజాము నడిజాము మధ్యరాత్రి అల్లా నందాయి రాగల ఇతన మెత్త మాట ఉంటే భూమికి బలమైన పంట వండుతుంది నాదా ఓ నాదా మల్లయ్య రాజు మల్లయ్య ఓ నాదా మల్లయ్య రాబు అయ్యా ఇడిజాము నడిజాము మధ్యయాత్రి అల్లా అయ్యా మధ్యరాత్రి ఇయ్యాల మనం ఇత్ర పెడితే పక్షిముక్షాలు పారపురి జొన్నలు వంటాయి అన్నది జొన్నలు వంటాయి అన్నది బామా పద్మాజీ సరే పర్వాలేదన్నాడు దేవుడు భార్యను ఎంట పెట్టారా పొన్నారి మేడళ్లకు మేడల్లాకు వచ్చిన తల్లిదండ్రి దగ్గర దేవుడు అలా వచ్చిన దేవరాజు మల్లురా పర్వతాల చెంబుడు భక్తిగల్ల లింగము దగ్గర వచ్చిన అయ్యయ్యో నా తల్లి అయ్యయ్యో నే తల్లి తల్లి నీరమ్మ శబ్దభోగ మాట శివరాత్రల్లో పెట్టవే ఓ తల్లి నీలమ్మరాయ మాట కలిగింది తల్లి అమ్మ ఇవాళ ఇడిదామడదాము 12 గంటల రాత్రి మేము ఇద్దరం పెట్టే మాట ఉంటే పక్షిముక్షాలు పారపురి జొన్నలు వండుతాయి నీ పక్కన కోడలు వండుకుంటది అమ్మా నేను తండ్రి తాను వండుకుంటా ఇడిదామడదాము మాత్రం అటువంటి ఆ యొక్క దూరవారి దొడ్డిలో దూరకోడెక్కి దొరవారి దొడ్డి లోపల దూరకోడ కేడి లెంక కొట్టినప్పుడు నన్ను కూడా లే బాబు నన్ను కూడా లే బాబు దేవి నీలమ్మ నన్ను లేపవు నాయమ్మ పండుకుంటా ఉన్నారు రామ ఈ రకంగా మాట్లాడుకున్నారు ఆ మాటలు ఎవరింటున్నారు పొంతులాడి అక్కమ్మ అక్కమ్మ ఓయమ్మ మల్ల నీ ఆలముండవయ్యా రాజమెల్లా నీ దగ్గర రాజమేళ్ళ నీదే పేరు ర్యాగల్ల పక్షిముక్షాలు పండిస్తే మల్లడి ర్యాగల దున్ని
పక్షి ముఖ్యాలు పండించండి నీది పేరు అవుతుంది రామ ఏమి చేదు మల్లయ్య రాజు మల్లయ్య ఏమి చేదునంటదా ఏమి చేతునంటాది రామ రామ వంతనాడి అక్కమ్మ దాని గుట్లు కుమిలిపోను దాని పాపలు వేసిపోను మల్లన్న మీద పగ తెలిసినాదా ఆ మల్లయ్య మీద పగ తెలిసింది ఇక నాతోటి యారళ్ళు రండి ఇక మల్లరాలు ఉండవు రాజవేళ్ళ మల్లన్న పేరాయ రాగళ్ళు దుండిన మల్లన్న పేరాయ మన మొగళ్ళు వాళ్ళ మీద మన్నవయ్యా అమ్మ పెట్టింది అన్నము అయ్య చెప్పింది పని వాళ్ళు ఎడ్డి ముండ కొడుకులు ఏమి చేదు చెల్లె మళ్ళీ అలి ఉండవయ్యా ఎక్కడ చూసినా వారి పేరు ఏమి చేతులంటది కాపు తల్లి అక్కమ్మ నీలమ్మ కోడాలు మల్లయ్య మీద పగ తలుచుకున్నది ఏమి చేతులంటది ఓరి ఏమి లేదు మీకు కూడా అత్త చెప్పింది పని మామ చెప్పింది పని ఇద్దరు అన్న ఆలోచన లేదు వాళ్ళు ఏమనుకుంటారు అని వినరు మీరే మాట్లాడుకుంటారు ఆరుగురు బావలు నేను చిన్నదాన్నే అయితే నాతోటి నా మొగుడు చక్కగా మాట్లాడుతలేదు ఏం లేదు అయ్య పెట్టింది చెప్పింది పని అవ్వ పెట్టింది బువ్వ పంట ఏం పోయలేదు ఒక్క నాన్న గాలి మాట్లాడుతుంది మరి నేను మాట్లాడతా నా మొగడు ఇడే ఏ నువ్వు మాట్లాడతావు మా అక్కతో మాట్లాడుతున్నావా మంచిగానే మాట్లాడుకుంటాను మంచిగానే పని అంతా చేసి వచ్చే వరకే ఉన్నది కానీ కాళ్ళు మారుతలేవు అయ్యయ్యో సెల్లేలా అయ్యయ్యో సెల్లెళ్ళు నాగాయి ఆరళ్ళు చెప్పుతోగ మాటనే శివనందు పెట్టారు ఆరళ్ళు ఉన్నారు సెల్లెల్లారా మరి ఇవాళ మొగోళ్ళు వస్తారు ఇవాళ మొగోళ్ళు వచ్చే వరకు సెల్లే నా సెల్లే నేను చెప్పిన పని మీరు చెయ్యాలి సెల్లే నా సెల్లే ఎద్దు ముట్టి వడిసి ఇలా ముట్టి కాపులు సెల్లే నా సెల్లే మన వాక్యం మీద తప్పిన మాటలు మాట్లాడితే గుర్తు దెబ్బల పాలైతాం సెల్లే నా సెల్లే మొగళ్ళు వచ్చినప్పుడు అరుపుతో మెరుపు తీయాలి మెరుపుతో ముచ్చడి మునుపుతో ముచ్చడి చెప్పాలి వాళ్ళు రాజ్యం మీదకి వెళ్ళి వస్తారు నా మొగడు పెద్దోడు ముందొస్తాడు అటు వెనుక దాని మొగడు దీని మొగడు ఇంట్లోకి వస్తారు కదనే ఇక ఇంట్లోకి రాగానే వాళ్ళకి నీళ్లు పోయాలి తానం పోయాలి నీళ్ళు చేతికి ఇవ్వాలా తానం చేపియాలి తానం చేపించి అడగక ముందుకే అన్నం పెట్టాలి అడగక ముందుకే మంచం వేయాలి ఇక నిన్న మంచిగా చూసుకోవాలి ఇలా ఇక అడగక ముందుకే లొట్ట సుట్టలు తాగుతారు ముండ కొడుకులు ఇక సుట్టల పొగాకు పెట్టి అంటు పెట్టాలి సెల్లే నా సెల్లే ఇవన్నీ చేస్తుంటే మోగని ఆశ పాడగా నాడు ఆశపడతాడు సెల్లే నా సెల్లే ఇయ్యాల మా ఆమెమో దవ అన్నేమో దవ చేస్తున్నారు ఓదానేనుక నేను అడగ ముందుకే హుషారుతో ఏమో ఇష్టంతో చేస్తుంది అనుకుంటాడు
ఇక అన్ని చేసినాక పండుకుంటాం కదనే పండుకున్నాక ఏం అడగాలని అనుకోని ఎట్లనా దగ్గరికి వస్తాడు ఏమో దవదావ చేసినావు ఏందో అంటాడు అంటాడు గట్ల కాదు ఏ చేసుడో ఏందో నేను నువ్వు అడిగింది నేను కాదని నేను ఒక ముచ్చట చెప్తా నువ్వు ఎట్లా అంటే గట్టే నీ మాట నేను వింటా కానీ నా మాట నువ్వు వినాలా ఇవాళ మల్లడు కనుక ఇడిజామ మాత్రగా 12 గడల రాత్రి ఇత్రం పెడతాడట రాజమేళ్ళ మీ తమ్మిందే పేరాయ రేగళ్ళు దున్నినా మీ తమ్మిందే పేరాయ మీది ఏ పేరు లేదా నాలెసెల్లే మల్లన కంటే మొదలు వెళ్ళిపోయి 6 మంది మాత్రం మగవాళ్ళు 6 కాళ్ళు చేత పట్టి మల్లన కంటే మొదలు వెళ్ళిపోయినందులమ్మ నల్ల చెరువు ఆ చెరువు కట్ట కాలున నీడ కూర్చొని మల్లడు మాత్రంగా ఎదురుగా పోయి కొట్టే దమ్ము వీళ్ళకు లేదు మరి మల్లడు ముందు పోయినాక వెనకకెళ్ళి వెళ్ళిపోయి 6 కాళ్ళు ఒక్కసారి నెత్తిలా కొట్టాలి మల్లడిని చంపాలి రామవరామ మల్లను చంపాలి మల్లడు ఒక్కడు తెస్తే 7 వాళ్ళ పట్టం 6 వాళ్ళ అవుతున్నది రాజ్యం మనకే ఉంటది రాగళ్ళు మనకే ఉంటాయి ఎండి బంగారం మనకే ఉంటది సెల్లెరా ఇట్లా మల్లయ్య తలగొట్టు అని చెప్పాలి సెల్లే నా సెల్లే ఎవరు వాళ్ళకు చెప్పాలి సెల్లే నా సెల్లే ఎవరి మొగళ్ళకు వాళ్ళు చెప్పాలి చెప్తావు నువ్వు చెప్పినా కూకుంటావా ఒడుపు తప్పి పని చేస్తే దెబ్బల పాలవుతాం ఒక పని అనుకో ఒకటి తర్వాయంబడి చెప్పాలి తర్వాయంబడి అడగాలి ఇక నా ముసలోడు సగం ముసలోడు వారికి నేను చెప్తా నేను ఎట్లానో చెప్తానే మీరు అంకెం తప్పిన మాటలు మాట్లాడి దెబ్బలు పడకు ఆ ఉడుపు మాకు ఎరికే ఇక అంటే ఏం చేస్తే బాగుంటది అక్క చేయాలి అయ్యో ఇప్పటిదాకా నేను చెప్పిన ఇల్లు ఏదే అవన్నీ విన్నా గానీ గడ్డే రాగానే ఆయన దర్వాజా గాలి మాట్లాడా నా మొగడు నాతో ఏడ మాట్లాడుతుండే ఇది చిన్నది ఇది డ్రెస్ ఎంత మంచిగా నువ్వేమంటున్నావు ఏంది అట్లా కాదక్క మీరంటే పెద్దోళ్ళు మీకు లగ్గమైంది నువ్వు సగం నడిచింది నాకు నిన్న లగ్గం అయ్యే నా మొగని మొక్క నేను చూడలేదు నా మొక్క నా మొగడు చూడలేదు మాట ముగ్గురు పుట్టిరు ఎట్లా మాటలు చూడాలి ఎట్లా మాట్లాడాలి నేను ముగ్గురే పుట్టిరు దానికి నువ్వు పెద్ద మంచి కాదే అదే అయ్యో నీకు మాట్లాడదాం అనిపిస్తుంది కానీ ఆయన మాట్లాడతాడు నా మొగం కూడా వస్తలేడు నేను ఎట్లా చేయాలక్క మంచిది పోతు ఏమని మాట్లాడాలి నేను ఎట్లా చెప్పాలంటావు అయ్యో నీ మీద నాకు గుర్తు తెలియదే చిన్నది మీ బాధ మీకు నా మీద గుర్తు పెట్టుకుంటారక్క మీకు ఎప్పుడు కూడా కడుతుంది ఎప్పుడు పొద్దుతాను మీరు నా దగ్గర ఆలోచిస్తారు మీరు నువ్వు దాన్ని మర్చిపోయినా ఇవన్నీ మనసులు ఉన్నాయి ఆయన నిన్ను చూస్తలేడు ఇవాళ నీ మొగడు మాట్లాడేటట్టు చేస్తా సెల్లే నీకు మాట్లాడదామనిపిస్తే ఎందుకు కూకుంటావు సెల్లే నా సెల్లే అందరు వెనుకొస్తాడు నా మొగడేమో ముందు నీ మొగడేమో వెనుక ఇక బావాలంటే పక్కకు ఉండాలి కదా వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా దర్వాజా అటుకు నిలవాడు నీ మొగడు వస్తుంటాడు వచ్చేవారికి ఇది తయారు చేసుకో బాణం ఏంటిదానే బద్మాష్ ఏంటిది చూడే నేను చేస్తున్నా చూడు నా చేతులు చూడు నా నేను కింది నుంచి మీ దాకా నేను నిన్నెట్లా చూసినా నువ్వు నన్ను అట్లా చూసే బద్మాషి ఇట్లా చేసి ఇక నీ మొగడు వెనుకొస్తాడు ఇట్లా అడిగి పెడతాడు ఇది ఇట్లా పెట్టుకో అనగానే
బద్మాషి నా మీద తుమ్మినమంటాడు. తుమ్మినం అనగానే అయ్యో తుమ్మొచ్చింది, తుమ్మినాను. నీకు మాటలు యొక్క మొగలికి మనసు కలుగునే. అయ్యో నేను చిన్నదనుకున్నా, ఇన్ని రోజుల కూడా సపరేట్ కూకున్నా అనుకుంటాడు. ఇక నువ్వే మాట్లాడినావు, నీ మీద మనసు మనసు అవుతాది. ఇంటావు నా సెల్లేనా సెల్లేనా. ఇక మీరు మాట్లాడుకునేది నేను చూస్తా. ఇక ముసల్దాన్ తానికి పోతా. లంచే 7 మందికి అన్నది, ఇంకా 4 లెక్కనే ఉన్నది. కళ్ళు పోతాయి. అయ్యో అత్త 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 లెక్కుంటే ఎందుకంటారే? అత్త మన లెక్కనే ఉంది. ఇక కోడళ్ళల్లో ఓ పెద్ద కోడలు లెక్క ఉంది. 7 మంది కొడుకుల కన్నది, 7 మంది కోడళ్ళ తెచ్చింది, ఇంకా పెద్ద కోడలు లెక్క ఉన్నది. అయ్యా అల్లుకుంటున్నారే, అల్లరు వాళ్ళకేనా? ఇక నేను చెప్పినట్టు చేస్తే ఇవాళ నీ పంట వంటది సెల్లే. మరి మాటలు కలిసిన ముచ్చట్లు, చేతులు కలిసిన సప్పట్లు. ఉత్తలాడి అక్కమ్మ దాని గుడ్లు ముమిలిపోను. అందరికీ మాటలు నేర్పి అందరినీ మాత్రం అటువంటిది. 6 మంది కోడళ్ళు వాళ్ళు ఒక్కటైరి, వాళ్ళు ఒక్కటైనారా. వాళ్ళు ఒక్కటైరి మరి ఇంటి లోపల ఆడి వాళ్ళకి ఇట్లున్నారు. మొగళ్ళు వస్తూ ఉంటే ఓ దేవుడా, ఆడళ్ళు చూసినారే, చెమ్మదని వాళ్ళు కూడా పట్టినారా. శతమంగళార్తులమ్మో గంట దూరం పోయింది మంగళార్తి. మంగళారతి పట్టుకొని ఒక మంగళారతి పట్టుకొని రామరామో బాగుంది. గుడ్డు కడతాడు, ఎత్తి కట్టుకుంటాడు. మంగళారతి పట్టుకొని రామరామో వాళ్ళు వస్తూ ఉన్నారమ్మో, వస్తున్నారు రాయమా పరి కొర్రాయలు కొర్రాయలు రామరామ రామరామో రామరామ ఎడవాని వాళ్ళు ఇప్పుడు దింపబట్టే కాళ్ళల్లా గడిగినారు, మిగిలిన నీళ్ళు వాళ్ళ మీద చల్లినారు. కాళ్ళు గడిగబట్టి కుడి నుంచి నీ వాళ్ళు ఎడమ కల్లా తీసే ఎడమ నుంచి నీ వాళ్ళు కుడి కల్లా తీసి కుడి కల్లా తీసినారు. తీసి దండాలు పెట్టినారు. అయ్యే దేవుడా వచ్చినావయ్యా, దాదా లోపలికి రా. నువ్వు
సప్పుడు చేయకు ఆ చిన్నోళ్ళు మరదళ్ళు వాళ్ళు సిగ్గుపడతారు అల్లరి చేయకు సప్పుడు చేద్దాం లోపలికి రా లోపలి రాకపోతే బయటికి పోతారా వాళ్ళు మాట్లాడుకుని సప్పుడు చేయకు నువ్వేం అనుకున్నావు కింటల్లారు ఉన్నావు బాగా ఎప్పుడే ఏం మనిషి ఏం లేదు నీకు నా మీద అడుగు లోపల పెట్టినావు అడుగు బయట పెట్టినా నా మీద తుంపినావు ఓ నీ సొంటకాలు తెచ్చి దర్వా అవతల పెట్టగా తుమ్మినావు అంటున్నావు ఓ అయింది తీగా ఏమైంది ఏం లేదు ఏమైంది అయ్యా నీతోటి ఊది కాలది పీరు లేదు నీతోటి ఏమైతుంది ఏమైనా అవుతుందా నీతోటి ఎన్ని రోజులు మనకి అయ్యి పెళ్లి మీ అన్నకన్నా ఎడుకుంది కానీ నీకు ఏ సోయి లేదు తెల్లగా గడ్డం నాటింది కానీ మీ అన్నకన్నా సోయింది కానీ నీకు సోయి లేదు నీ మీద నేను చిన్న గట్ల కాదు కానీ వచ్చినావు అయ్యా ఇవ్వలేరా ముట్టుకుంటలేరు కానీ ఇదేమో ఇది పెద్దల రూము అదే పెద్దల రూము ఇది 2వ గది ఇది 3వ గది ఇక ఈ రూమ్ మనదే ఇక్కడ కూర్చో అయ్యా నీకు నీళ్లు పోస్తా పాయకాన పడినట్టు కూర్చుంటాడు భాషనా చూడు కాపైన కూర్చుండు మంచిగా కాలు మీద కాలు కూర్చోవాలి కానీ కూర్చుంటేనేమో గొగ్గాల మీద కూర్చుంటూ లేకుంటే ఆడ ఆపిండు ఒకటి పనమటికి ఒకటి తూర్పు ఆపిండు ఇది దగ్గర పెట్టుకో ఇట్లా దగ్గర ఈయనకు దగ్గర మడతలేవు అంటే సినిమాటాకు సోపడ ఆ పోరగాళ్ళు చదువుకుంటు నువ్వురా అంతే కదా నీకు నీళ్లు వస్తున్నాయ్యా నీళ్ళు ఆగబెట్టిన నీళ్ళు వస్తున్నా తోలంతా ఊసిపోతా అది కాగబెట్టిన నీళ్ళు తాను ఓ అమ్మ చూసిన ఆ నీళ్లు కాగబెట్టిన నీళ్ళతో తాను చేస్తే తోలు ఊసిపోతుందట సల్లీలు పోయానా సరే సల్లీలు అంటే మనకి అలా అలాగే మనకి ఇక వాటి దాని చేయి సమరి పడుతుందా బాడికావు మంచి మంచాలకు వస్తుంది దీనికి వస్తలేదు బాత్రూమ్లకి ఎందుకు పింఛని రోగం కాదు పింఛని నా కోపం వచ్చింది ఆధార్ కార్డు పట్టుకొని పోతా నావు గారండి ఇప్పుడు అదే పని నడుస్తుంది మరి పోతా మరి నువ్వు ఏం చెప్పదు ఉంటారా ఈడ లైట్ బంద్ చేయనా లైట్ బంద్ చేసిన మనది చెయ్యవా నా మీద వీడే అంటుండే ముండ కొడుకు చూసా ఏమైనా నీళ్ళు లొల్లి అవుతున్నది పెద్ద లొల్లి బాగా అవుతుందన్నా శాతగానే వాళ్ళు మేము శాతనైన వాళ్ళము అది శాతగానే ఓ నీకు తానం చేపిస్తా అని ఇలా కూర్చుండే పెట్టిన నీళ్ళు ఇవాళ ఉడుకు నీళ్ళు పోస్తా ఎప్పుడైనా చెవులో నువ్వు వేసుకున్నావా అయ్యో గడ్డ మూతి చేపించుకున్నప్పుడు వేసుకోరా ఇవా నిన్ను పడితే మంచిగా మందిని పడి తూపుతారు నూనె పెడతా నూనె నూనె పెట్టకనే గట్ల అయింది ఇది పెడితే వస్తుంది ఒక సుక్క పెడతా అయ్యా ఈ మంది సంవత్సరం లెక్క కాదులే మా అమ్మ అయ్యా మా అమ్మ ముగ్గురు
ముగ్గురికి అన్నది ఎవరికి ఎవరెవరికి మా అయ్య మంగళ అక్క చేస్తా నాకు తిక్కది పురుగులు పడ్డాయి ముగ్గురు ఇంకెవడు మామ నాకు పురుగులు పడ్డాయా పురుగులు ఏం పురుగులే ముక్కు అంటున్నావు మరి ముగ్గురు పుట్టిన అంటే నువ్వు మీ అయ్య మా అమ్మ మంగళది మా నాయన అప్పుడు మంగళోళ్ళు కానీ ఇప్పుడు దాఖలు తీసుకొని నడికి కోసి తీస్తురు ఏ బాధ లేకుండా ఇక మళ్ళా ఏడాది దాకా బిందె రావట్టారు ఓయ్యా 25 రోజులు కాగానే బ్యాక్ కార్డ్కి ఎత్తుకపోయింది బావా ఓ బావా నీళ్ళు వస్తున్నా పాటు కాళ్ళు దగ్గర పెట్టుకో మర్రై మంచి కూర్చో ఆడు కూర్చో మంచి కూర్చో గట్ల కాదు ఒకటేమో హనుమకొండకు ఒకటేమో సిద్దిపేట కొట్టి పెట్టాము హనుమకొండ కొట్టి పెట్టాము లేదు అయ్యా లేట్ అవుతుంది బావా నువ్వు మర్రై బాగా మరదలే అప్పలేక బాత్రూమ్ పోతున్నాం అనుకుంటున్నా అదే ఏ సప్పు లేదని చూస్తున్నా మరి గట్టే కూర్చుంటే ఎట్లా చేయాలి కాళ్ళని వల్లి అయ్యో ఎవరైనా దుంతున్నా నువ్వే దుంతున్నావా ఎవరు మెల్లే మాట్లాడు పోరగాళ్ళు తింటారు అందం తప్పిన పీనుగా ఎత్తుకపోతుంటే ఎరిగిందాడు మరి పీనుగా గుంజి కట్టకపోతే కింద పడదా ఇగో కాళ్ళు చేతులు గట్లనేనా పాయకాన పోయినట్టు కూర్చుంటావు ఏదో చదువుకొని కూర్చోవాలి ఈ ఇంట్లో పీనుగా ఎన్ని రోజులు ఎరగా పోయినట్టు మళ్ళీ ఒకసారి కూర్చో చూద్దాం మంచమే అయితేనేమో మంచిగా పాయకాల కట్టిన పెద్దగా ముట్టి కొడితే మంచిగా నీకు లోపల గన్న కూర్చున్నాక దాన్ని మళ్ళీ సాపు ఎట్లా చేసేది తెలియదు నువ్వు సెట్ల పంటి పెట్టేళ్ళకి ఏమేరక ఇక తానం చేసినావు ఈ దోతి కట్టుకో కిందికి మంచిగా కట్టుకో కిందికి నువ్వు కూడా కట్టుకో పోరాడా నువ్వు కూడా కట్టుకో ఇక ఇప్పుడు ఏం తుంతావు నాగలు తుంతాడు మరి ఇంటికాడు ఉన్నావుగా గట్ల మీదికి పెట్టుకుంటావు అలవాటు కాదు పాడు కాదు కిందికిడు కిందికి పెట్టుకుంటే రాజ్యమైన రాజు కిందికి ఉండాలి ఈ మొత్తం ఈ లోపలి దాకా లావట్టుకొని ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటది కాళ్ళకి తడతాయని పెద్ద వెళ్ళకి తడతాయని అన్నం పెట్టే తిను ఇలా మంచి కూర కూర్చో ఇగో పనులు కోలిగడ తెచ్చిన నీకు పనులు తోముకో ఇటుకపోవద్దు పండ్ల పూలొద్దు పనులు తోముకో అయ్యా మరి ఇచ్చిన బాగా ఇచ్చిన అన్నం పెట్టావా పోరి తిన్నావా మంచం వేసిన పండుగ మంచం వేసిన పండుకో పండుకో అయ్యా పండు మంచం వేసిన పండు కింద పట్టడే పండుగ రిద్దక్కుడు మంచం ఆడుందే మరి అది కాదు ఇవన్నీ నీ మీద మరి ఏడవంటని అర్థం రోజు ఏడవంటుర్రు అయ్యా గాడుపుకు అంతా తయారు చేస్తున్నావు తయారు చేస్తున్నాం అంతా అయ్యో ఎందుకు ఎందుకు చేస్తారు పెళ్ళి అయ్యి 12 నెలలు 18 రోజులు అయిపోయింది నీళ్ళు పోయకపోతుంది నీకు రాయకపోతుంది స్నానం చెప్పేవాడిని పండుకోవాడిని తినవాడిని
చిత్ర కొత్త పెట్టేటే ఉంది మరి ఇంకా ఇవాళ కొత్త అనుకోరా అది ఏమైతుంది కొత్తేనా ఇవాళ నీతో నాకు పని ఉందో మరి నాకు కూడా అర్థమవుతుంది కానీ దా పండు ఎట్లయితే పండుగకి కానీ పండగ ముందు ఒక మాట అక్కడ పండుగ పోయింది ఒక మాట లేదండి దా. ఒక 4 చెప్పు. ఇక నీ మాట నేను కదా రా ముసలివాడా ముసలయ్యా నీ ముసలి గడ్డానికి 30 పెట్టరా ముసలయ్యా ముసలయ్యా నీ పెత్తనానికి పేరు కొట్ట నీ నర్సిన గడ్డం నక్కలు వీకరా ముసలయ్యా ముసలయ్యా నీకు అమ్మ పెట్టింది అన్నం మీ అయ్య చెప్పింది పని ఏమి తెలియదురా ముసలవాడా ముసలయ్యా ఏమి లేదు ఎద్దు ముట్టి పొడిచేది ఒకటే ఎరక ఇగో మీ తమ్ముడు మల్లయ్య వాళ్ళ తమ్మిది 6 అంటే ఈ లేచిలేవడానికి ఎక్కలేని కోపం వస్తుంది మీ తమ్ముడు మల్లయ్య ఉండు కదా ఉన్నాడు మా తమ్ముడు మల్లయ్య దేవుడు తమ్ముడు తమ్ముడు భగవంతుడు మీరు కలుసుకుంటే నాడు అన్నం కలుగుతుంది ఎండి చెప్పు చెప్పు మల్లంతో దశ మా తమ్ముడితో అదృశ్యం మల్లంతో పువ్వ ఏనాడు కాలు కుదిరించి కట్టిండు మళ్ళీ దున్నుకోండి యాగాళ్ళు మరి ఏది ఇష్టమందా మా మీద పసులమందా ఎన్నో తెచ్చినాడు నా తమ్ముడు కోపం వచ్చే మాటలు మాట్లాడదు తెలియదక్కువాడా నీ తెలియదక్కువ నీ ముఖంలో నా ముఖం బోర్రే అయ్యా అది ముద్దించుకున్నట్టే నా ముఖంలో నీ ముఖం బోర్రే తెందుకు చచ్చుడు అవుతుంది కానీ గది కాదు ఆడు ఒక్కడు చేస్తేనే కాలేదురా మాసినవాడా నువ్వు రేగాళ్ళు తుంటున్నావు జొన్నలు వండిస్తున్నావు పచ్చి వృక్షాలు పారపురి జొన్నలు వండిస్తున్నావు అందరూ ఒక్క తాన చేస్తే ముళ్ళు అవుతుంది వాడు డబ్బు సంపాదిస్తున్నా తెలివి తక్కువ ముండ కొడుక ముసలయ్యా ఒక్కనాడన్న నా మాట అయినావు ముసలయ్యా ముసలయ్యా రాజ్యం వారి చేతుల దేశం వారి చేతుల ప్రజలు వారి చేతుల ప్రజలను ఎత్తుకొట్టి డబ్బు సంపాదిస్తున్నాడు మరి రాజ్యం వెళ్దా అని చెప్పారు రేపు ఇవాళ రాత్రి 12 గల రాత్రి ఇత్రం పెడతాడట ఇత్రం పెడితే పక్షి ముఖ్యాలు పారపురి జొన్నలు వండుతాయట వారి పేరు అవుతుంది రా ముసలోడా నీదేమి పేరు కూడా లేదా నీది ఏమి పేరు లేదురా ముసలయ్యో నా మాట ఇంటారా ముసలయ్యా నేను చెప్పినట్టు కూడా మీరింటే 7 వాళ్ళ పట్టం 6 వాళ్ళ అవుతుంది అంతటా మీ పేరు ఉంటాదిరా ఏ పేరుకే పెద్దోనివి ఒక్కరన్నా నేను గుర్తుపడతారా రాజ్యానికి రాజు మల్లన్న అని మల్లన్నను ఇంత పిల్లలు గుర్తుపడతారు పేరుకే పటేలు ఎవరన్నా ఒక్కరన్నా గుర్తుపడతారా ఒక్కరన్నా మోటార్ లేట్ అని పిలుస్తాడు ఎవరన్నా మరి కాదు నీకు తెలివి ఉండాలి కదా అవునా కాదా నేను నీకు కావాలనుకుంటే ముసలయ్యా ముసలయ్యా ఇవాళ మనం ముచ్చట తీరాలంటే రా ముసలవాడా ముసలయ్యా నాకు దగ్గర మోగనం అయితే నేను కావాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలే మొట్టాల రెడ్డి మీ మల్లడు 12 గంటల రాత్రి ఇత్తం పెడతాడట వరాల ముఖ్య
చాలా పంట పండుదట. నీ తమ్ముల ఎంబడి పెట్టుకొని 6 కాళ్ళు భుజం మీద పెట్టుకొని కానుగల కనబాయికుంటా నందలమ్మ నల్ల చెరువు ఆ గుంటకాడ దొంగగాడి గాయారు దొంగగాడి గాయారు మీ తమ్ముడు వచ్చే వరకు కానుక చెట్ల చీడకు కూర్చొని రా ముసలయ్యా. ఎట్లాగో వాడిని ఎదురుగా కొట్టి వాడిని కొట్టడానికి ధైర్యం లేదు. ముందటికెళ్ళి పోయి వాడిని కొట్టడానికి మీ ధైర్యం చచ్చిపోతుంది. ఇగో కోపం నా కసి ఒక్కనాడన్న నా అది కాదు మాట్లాడటం ఎందుకు చేసుకున్నావు? ఒకనాడ నొరైకి తెచ్చినవా, ఒకనాడల్లో చీర తెచ్చినవా? నీ ముఖానికి జర్ర ఏడు వంగనే ఉరికొచ్చి కాదు పట్టుకుంటావు. గది అవుతుంది. ఆ చెరువు కట్టకాడి ఓ నీ తమ్ముడు ఎమ్మడి పెట్టుకో. ఎమ్మడి పెట్టుకొని ముందటికి వెళ్ళి పోయి కొట్టే ధైర్యం లేదు. మల్లడి ముందడికి వెళ్ళాకనే 6 కాళ్ళు ఒక్కసారి దమ్ముమని నెత్తల కొట్టుకుని మల్లని ప్రాణము ప్రాణం ఉండాలి, మల్లని ప్రాణము ప్రాణం తీయాలి. మల్లడు కూడా వాడే చేస్తాడు. ఆ మల్లన్న చచ్చిపోతే మన 6 వాళ్ళు ఉంటాయి రా ముసలయ్యా. మీరు మల్లని తలగొట్టరయ్యా అయ్యలారా. 6 మంది 6 వాళ్ళు కనుక 6 మొగళ్ళకు కుర్చీ నూరిపోసిండ్రు. ఆడి వాళ్ళ మాటలకు అమ్మర ఉరిబడి మాత్రం 6 మంది కాపోళ్ళు కాళ్ళు తీసుకొని పోయి నందులమ్మల కాడ ఇక కావాలన్నారా మల్లనికి కావలి కాస్తున్నారమ్మా. ఇడుసామడుసాము మధ్యరాత్రి అయింది. మధ్యరాత్రి కనుక తల్లి నీలమ్మ అమ్మ కొడుకు దగ్గర వచ్చారా, కొడుకు దగ్గర వచ్చారు కవితలు నీలమ్మ కోడలు దగ్గర తల్లి దగ్గర వచ్చా రవమాన బిడ్డ అడవిలో పద్మాచి తార వల్ల చెయ్యవే, తార వల్ల చెయ్యవు, తారము చేపించా. మరి పర్వతాల వల్ల త్రాణము చేసి 5 ఏళ్ళ యువతి అందు నొచ్చబెట్టి 3 ఏళ్ళ యువతి ముందు నొచ్చబెట్టిండు. ఆల్మొగలు 2 తయారు అయ్యిండు. నా కాపు తల్లి నీలమ్మ 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 భూదరం కుండంటే ఇత్తనాల పండువరా అయ్యారా. భూదరం కుండంటే ఇత్తనాల పండువ సున్నం పెట్టి 5 బొట్లు పెట్టింది. పంచపాండుల పేరు మీద 5 దోసిల్లా జొన్న తీసి మాత్రగా కుండలు పోసింది. కోడలకు సుట్టబట్ట చేసింది కనుక మాత్రం అటువంటి దేవునికి బొట్టు పెట్టింది, పద్మాచికి బొట్టు పెట్టింది. ఇత్తనాల బాండవ తీసి కోడలు నెత్ర పెట్టింది. నా పర్వతాల మల్లయ్య దేవుడే మరి అటుకుల మీద ఉన్న ఏనుడు ఎదగొర్రురా అయ్యరా. అటుకుల మీద ఉన్న ఏనుడు ఎదగొర్లు 300 గుంటకలు 5 నాగళ్ళు 10 లక్షలు. మరి గుంటకలు కాళ్ళు ఎద దండిగలు ఎద గొట్టాలు భుజం మీద పెట్టిండు.
కోరి తల్లిదండ్రి దగ్గర దేవుడల్లా వచ్చే పర్వతాల చెంపుడు రారాజు మల్లయ్యరా తల్లి కాళ్ళు మొక్కరా తల్లి కాళ్ళు మొక్కే దేవరాజు మల్లురా అయ్యొక్క దేవుడు కాళ్ళు చేత పట్టిరా నాగరి భుజం మీద పెట్టిరా కరుణనమ్మ దేవుడే కరుణనమ్మ దేవుడు పొడిసెటి పొద్దులరా మంట రీతిగా నరుడల్లానే కాదురా నారాయణమూర్తిరా పర్వతాల చెంపుడు ముదముల ముడుగల్లురా 4 వస్తాలరా నారాయణమూర్తిరా అయ్య నీలవేదమున్నది పరవేదమున్నది అగ్నివేదమున్నది అమృతాన వేదము 4 వేదాలరా నారాయణమూర్తిరా దేవుడు వస్తమున్నాడు 6 ఏళ్ళ కుమ్మిడి ఆకు పేడు మీద ఎట్లా తొట్లు ఉన్నాయి దొడ్ల కాడికి వచ్చి కడకలల్లా తీసిన ఎట్లా కొట్టుకున్నాడు ముద్దాట ఎట్లు పోతాయి ఎట్లా ఎరక దేవుడు పోతా ఉన్నాడు ఆ దేవి వెనుక అడవిలో పద్మాతిరా తల్లి వస్తమున్నది అద్దు మాల రాత్రి నిద్రపొద్దు ఉన్నది అది మధ్యరాత్రి ఉన్నది మధ్యరాత్రి అయితే పర్వతాల చెంపుడు దేవుడు పోతా ఉన్నడే నందులమ్మలైతరా నల్లా జరుగు ఉన్నది కనుగల కనుబాయిరా పుట్ట కట్ట దగ్గర దేవుడల్లా వచ్చే మరి మానవుల పసిగాని ఎట్లు గిబగిబాలి అక్కడ మాత్రంగా 6 కాపోళ్ళు కూర్చున్నారు వాళ్ళ పసిగాని ఎట్లు గిబగిబాలి